తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మభక్తుడు లచ్చారాం నూతన ఆలయ నిర్మాణంతో పాటు ఆయనకు పాదుకలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక సర్పంచ్ మహేంద్ర యాదవ్ ఇంటి నుంచి పాదుకలను డప్పు చప్పుళ్లు బాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ధర్మభక్తుడైన లచ్చారం ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తూ ప్రజలకు ధర్మ మార్గాన్ని బోధించారని ఆయన శిష్యుడు ఆయన విగ్రహాన్ని తయారు చేసి ఊరి పొలిమేరల వద్ద ప్రతిష్టాపన చేయగా ఈ సంవత్సరం నూతన ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం లాగే పాదుకులను సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సర్పంచ్ మహేంద్ర యాదవ్ తెలిపారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో లచ్చారాం తాత అనే ధర్మభక్తుని గురించి ఆలయం నిర్మించుకొని ఇక్కడ సుంకిడి గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈయన యొక్క లచ్చారాం తాత అనే మన సుంకిడి గ్రామంలో సుమారు 70-80 సంవత్సరాల క్రితం ఇక్కడే జీవించేవాడు. మరి ప్రజలందరూ కూడా ధర్మం గురించి సత్యం గురించి ప్రజల్ని బోధించి వారందరినీ కూడా ఆ ధర్మ మార్గంలో నడవడానికి మరి ఎంతో కృషి చేసిందని పూర్వీకులు చాలా పెద్ద మనుషులు గ్రామంలో ఉన్న వారందరూ చెప్పడం జరిగింది. మరి ఆయన శిష్యుడకు భీమనవేణి అశిన గారు ఆయన మరణాంతరం ఇక్కడనే ఆయన విగ్రహాన్ని చేసి మరి ఇక్కడ చిన్న పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మరి ఆ విగ్రహానికి నూతనంగా మందిరం నిర్మించుకొని మరి ఈ యొక్క భోజన కార్యక్రమంతో సహా భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఆయన పూజలు చేస్తూ మరి ఆయన యొక్క ధర్మ సూక్తుల్ని పాటిస్తూ మరి సదా మరి గ్రామంలో ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగానే ఉంటామని ఈ రోజున గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉమ్మడిగా వచ్చి ఈ రోజు తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో లచ్చారాం తాత అనే ధర్మభక్తుని గురించి